హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 11. ఇక స్టోరీలోకి వెళ్తే ఆఫీస్ ఇనాగ్రేషన్కి టైం అవ్వడంతో ఫ్యామిలీ మొత్తం 5 కార్స్లో ఆఫీస్కి చేరుకుంటారు. అప్పటికి అన్ని ఏర్పాట్లు ఫినిష్ అవ్వడంతో ఆయుష్ కారు రాగానే ఆయుష్ పిఏ ఫాస్ట్గా వెళ్ళి ఆయుష్ను పక్కనున్న ఆశీను, వెనుకనున్న రాగిని, సూర్యదేవ్ అండ్ కృష్ణదేవులను కూడా విష్ చేసి ఆల్ సెట్ సార్, ఇంకో 5 మినిట్స్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, ప్లీజ్ రాండి అని అందరినీ వాళ్ళ కోసం స్పెషల్గా వేయించిన సోఫాలో కూర్చోబెట్టి వాళ్లకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. కాసేపటికి ఆయుష్ పైకి లేచి తన వాచ్లో టైం చూసుకుని వచ్చిన గెస్ట్లు అందరితో కలిసి ఆశను తీసుకుని వెళ్ళి నవ్వుతూ పలకరించి టైం అవ్వడంతో తన ఫ్యామిలీతో పాటు డయాస్ మీదకి వెళ్ళి కాసేపు ఎంప్లాయీస్ను ఉద్దేశించి స్పీచ్ ఇచ్చి వచ్చిన గెస్టులందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పి తన స్పీచ్ ముగించి దియా వైపు చూసి నవ్వుతూ తనని ఎత్తుకొని మరో చేత్తో ఆశ చేపట్టుకొని ఇద్దరితో కలిపి ఇనాగ్రేషన్ స్టార్ట్ చేసి చిన్న థ్రెడ్ లాగడంతో పెద్ద పెద్ద అక్షరాలతో అందంగా అశ్రితా వర్మ ఇండస్ట్రీస్ అన్న పేరు గోల్డెన్ లెటర్స్తో చాలా అందంగా అండ్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అది చూసిన అందరూ నవ్వుతూ క్లాప్స్ కొడుతూ ఉంటే అందరి వైపు చిన్న స్మైల్ ఇచ్చి ఇంపార్టెంట్ గెస్ట్లను డయాస్ మీదకి వచ్చి ఆయుష్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి గొప్పగా చెప్తూ ఉంటే మీడియా రిపోర్ట్స్ అందరూ లైవ్ ద్వారా అక్కడికి రాలేని వాళ్ళకి తమ కెమెరాస్ నుండి లైవ్ ప్రోగ్రామ్ ఇస్తూ చాలా బిజీగా ఉంటారు. తన పేరు మీద ఒక కంపెనీ స్టార్ట్ అవుతుంది అని ఆశి కలలో కూడా ఇమాజిన్ చేసుకోలేని నిజం. ఒక సాధారణమైన బ్యాంక్ ఎంప్లాయీకి కూతురుగా పెరిగిన తను ఇంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి చిన్న ఏజ్లోనే ప్రభాకర్కి తన సపోర్ట్ ఇస్తూ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉండేది. స్టడీస్ కంప్లీట్ చేసి జాబ్ వచ్చాక కూడా తనకి కావాల్సిన అమౌంట్ మాత్రమే తీసుకొని మిగిలింది అనితాకే ఇచ్చేది. తను ఎలా ఉన్నా అభి బాగుండాలి అని తనలాగా అభి అడ్జస్ట్ అవ్వకూడదు అని అభికి అన్నీ ది బెస్ట్ ఇచ్చేది. అది కాలేజ్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, డ్రెస్సెస్ అవ్వచ్చు. ఆయుష్ తన లైఫ్లోకి వచ్చాక తను దేని గురించి అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది. తను అడగకుండానే ఆయుష్ అన్ని తన కాళ్ళ దగ్గర పెడుతున్నాడు. ఇప్పుడు కూడా ఓన్ ఆఫీస్ స్టార్ట్ చేయాలి అని ఆశి అస్సలు అడగలేదు అండ్ తనకి అలాంటి థాట్ కూడా లేదు. కానీ ఆశికంటూ ఒక ఓన్ ఐడెంటిటీ ఉండాలి అని పట్టుబట్టి ఇలా ఆఫీస్ స్టార్ట్ చేసేలా చేశాడు. తనకి ఇంత అదృష్టం రావడానికి కారణమైన నిషాన్ వైపు అభిమానంగా చూస్తూ తనలో సగమైన ఆయుష్ వైపు ప్రేమగా చూస్తూ అందరూ స్పీచ్ అవ్వడంతో క్లాప్స్ కొడుతూ కింద ఉన్న గెస్ట్ల వైపు చూసిన ఆశీకి గెస్ట్లకి మిడిల్లో తన వైపు సూటిగా చూస్తూ కూర్చొనున్న విప్లవ్ కనిపించడంతో అప్పటి వరకు నవ్వుతూ ఉన్న ఆశీ మొహం కోపంగా ఎర్రగా మారుతుంది. ఆశీ మొహంలోని మారిన ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకుంటూ జరిగేది చూస్తూ కూర్చుంటాడు విప్లవ్. అందరూ లంచ్ చేసి వెళ్ళండి అని అక్కడికి వచ్చిన వాళ్లకు భోజనాలు ఏర్పాట్లు చేయడంతో అందరినీ అక్కడికి పంపి వీళ్ళ కోసం స్పెషల్గా లంచ్ అరేంజ్ చేయడంతో తన ఫ్యామిలీని తీసుకొని 4th ఫ్లోర్లో ఉన్న రూమ్స్లోకి తీసుకుని వెళ్తాడు ఆయుష్. ఆ ఫ్లోర్లో ఆఫ్ రూమ్స్ మొత్తం ఫ్యామిలీ కోసం అరేంజ్ చేయడంతో ఒక పెద్ద రూమ్లోకి అందరినీ తీసుకుని వెళ్తాడు. అది డైనింగ్ రూమ్లా ఉంటుంది. ఒకేసారి 30 మందికి పైగా కూర్చొని తినేలా ఉన్న టేబుల్ని చూసి అందరూ చైర్స్లో సెటిల్ అవుతారు. ఆశీకి ఈ ఆఫీస్ బాగా నచ్చడంతో ఆఫీస్ చాలా బాగుంది ఆయుష్ గారు అని నవ్వుతూ చెప్పి ఎదురుగా చూసిన తనకి విప్లవ్ కనిపించడంతో గట్టిగా ఊపిరి వదిలి ఇది మన ఫ్యామిలీ లంచ్ కదా ఆయుష్ గారు, బయట వాళ్ళను ఎందుకు అలో చేస్తున్నారు అంటే కావాలని విప్లవ్కి వినిపించేలా అడుగుతుంది. నిష్ ఇన్వైట్ చేశాడు, ఇట్స్ ఓకే, తనతో మనకి నీడ్ ఉంది, అందుకే నేను కూడా అపోజ్ చేయలేదు అంటూ ఆయుష్ చెప్పడంతో ఆశి అసహనంగానే కూర్చొని లంచ్ స్టార్ట్ చేస్తుంది. జోషి పక్కన కూర్చొనున్న వివేక్ వైపు జోషి వైపు కొరకొర చూస్తూ తన ప్లేట్లోని ఫుడ్ తింటూ ఉంటాడు మోహిత్. అది చూసిన విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ తన పక్కనే కూర్చొని కామ్గా తింటూ ఉన్న ప్రణవి వైపు చూసి బుర్రలోకి చిలిపి ఆలోచన రావడంతో ప్రణవి పక్కనున్న రాగిణితో మాట్లాడడం చూసి ఇద్దరి ప్లేట్స్ ఎక్స్చేంజ్ చేసి ఏమీ తెలియనట్టు బుద్ధిమంతుల్లా తింటూ ఉంటాడు. రాగిణితో మాట్లాడుతూ తన ప్లేట్లోకి చూసిన ప్రణవికి అది తన ప్లేట్ కాదు విక్రమ్ ప్లేట్ అని అర్థం అవ్వడంతో పక్కనే ఉన్న విక్రమ్ వైపు నమిలి మింగేసేలాగా చూస్తూ ఏయ్ నా ప్లేట్ ఇవ్వు అంటూ తన ప్లేట్ తీసుకోబోతుంది. విక్రమ్ ప్లేట్ను గట్టిగా పట్టుకొని ఇది నాది, నేను ఇవ్వను, అయినా మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటే సగం పెళ్ళైపోయినట్టే, ఇలా ప్లేట్స్ ఎక్స్చేంజ్ చేసుకొని తినడం ఇండియన్ ట్రెడిషన్, భర్త ప్లేట్లో భార్య అండ్ భార్య ప్లేట్లో భర్త తినాలి, మన ఇద్దరం వేరు కాదు ఒక్కటే అని సింబాలిక్గా చెప్తున్నాను, ఇట్స్ ఏ సైన్ ఆఫ్ లవ్ అంటూ కన్ను కొడతాడు. ఇక్కడికి వచ్చాక మూవీస్ బాగా చూస్తున్నట్టున్నావు, కొంచెం తగ్గించు, సినిమాలు మేం కూడా చూస్తామని కోపంగా చెప్పి తన ప్లేట్ తీసుకోబోతున్న ప్రణవి చేతి మీద చిన్నగా కొట్టి అబ్బాయి ఏదో ముచ్చట పడుతున్నాడు, తిననివ్వు, నువ్వు కూడా అబ్బాయి ప్లేట్లో తిను అంటూ రాగిణి చెప్తుంది.
నో వే నేను తినను అని గట్టిగా చెప్పాలనుకుంటుంది. కానీ తన వైపే కోపంగా చూస్తున్న ఆయుష్ని చూసి దెబ్బకి తలదించేసి విక్రమ్ ప్లేట్లోని ఫుడ్ను కష్టంగా తింటూ ఉంటుంది. అది చూసిన విక్రమ్ నవ్వుకుంటూ ప్రణవి ప్లేట్లో ఉన్న ఫుడ్ను చాలా ఇష్టంగా తింటూ ఉంటాడు. అలా ఆ రోజు చాలా సరదాగా గడిచిపోయింది. నిషాన్కి అభితో టైం స్పెండ్ చేయాలి అని అనిపించడంతో ఆఫ్టర్నూన్ లోపు తన వర్క్ ఫాస్ట్గా ఫినిష్ చేసి తన మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసి అభి కాలేజ్ దగ్గరికి వెళ్తాడు. అది లంచ్ టైం అవ్వడంతో అందరూ లంచ్ చేయడానికి క్యాంటీన్కి వెళ్తూ ఉంటారు. అభి కూడా తన ఫ్రెండ్స్తో క్యాంటీన్ వైపు అడుగులు వేస్తూ ఉండగా ప్యూన్ అక్కడికి అభిను వెతుక్కుంటూ వచ్చి, మేడం మీకోసం నిషాన్ వర్మ సార్ వచ్చాడు, ప్రిన్సిపల్ రూమ్లో వెయిట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి త్వరగా రాండి మేడం అని చెప్పి వెళ్ళిపోతాడు. ఏంటబి ఈ మధ్య మీ బావ నీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, ఏంటి మ్యాటర్ అంటే కళ్ళు ఎగరేస్తూ అడుగుతుంది తన ఫ్రెండ్. మ్యాటర్ లేదు మీటర్ లేదు, నువ్వు నీ డౌటు. ఏదైనా వర్క్ మీద వచ్చుంటాడు, ఎలాగో వచ్చాడు కదా అని నన్ను మీట్ అవ్వాలని పిలిచుంటాడు. డైలీ ఒకే ఇంట్లో ఉంటున్నారు, స్పెషల్గా ఏముంది మీట్ అవ్వడానికి? దర్ ఈజ్ సంథింగ్ స్పెషల్ అంటూ మరో ఫ్రెండ్ పక్క నుండి అంటుంది. అబ్బబ్బా ఏంటి మీరు ఏం లేదు అంటున్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, అసలేంటి మీ ప్రాబ్లం అంటూ ఇద్దరు వైపు సీరియస్గా చూస్తూ అడుగుతుంది. ఏముందబ్బి వాళ్ళు చేతన్ను బ్రదర్లా ఫిక్స్ అయ్యారు, సో ఎక్కడ నిషాన్ సార్ చేతన్కి కాంపిటీషన్గా వస్తారో అని వాళ్ళ ఏడుపు అంటూ పక్క నుండి చెప్తుంది రక్ష. అభి ఇద్దరు వైపు అవునా అన్నట్టు చూడడంతో ఇద్దరు ముక్తకంఠంతో అవును అన్నట్టు తలూపి, మీ ఇద్దరి పేరు చాలా బాగుంటుంది అభి, చేతన్ నిన్ను చాలా సిన్సియర్గా చాలా లవ్ చేస్తున్నాడు, మంచి ఫ్యామిలీ, ఓకే చెప్పొచ్చు కదా, నిన్ను బంగారంలో చూసుకుంటాడు. స్టాప్ ఇట్ యార్, చేతన్ సిన్సియర్ అనో లేక తన వెనక ఉన్న ఆస్తి చూసో నేను ఓకే చెప్పను, తన ప్రేమను నేను ఫీల్ అవ్వాలి. ఇప్పటి వరకు చేతన్ని చూస్తే అలాంటి ఫీలింగ్ నాకు కలగలేదు. అందులోనూ నా మ్యారేజ్ గురించి పూర్తి డెసిషన్ అమ్మా నాన్న అండ్ అక్క బావదే, సో వాళ్ళు ఎవరిని చెప్తే వాళ్ళనే చేసుకుంటాను, కానీ ఇలా ప్రేమ అంటూ టైం వేస్ట్ చేసుకోను, బెటర్ మీరు కూడా హోప్స్ పెట్టుకోకండి అని సీరియస్గా చెప్పి ప్రిన్సిపల్ రూమ్ వైపు వెళ్తుంది. ఏంటి అభి అలా అంటుంది, నిజంగానే దానికి చేతన్ అంటే ఇష్టం లేనట్టు చెప్తుంది. నేను ఫస్ట్ నుండి చెప్తూనే ఉన్నా అనవసరంగా చేతన్కి హోప్స్ పెట్టకండి అని, విన్నారా? మేము చెప్తే వింటుంది అని చేతన్కి ప్రామిస్ చేశారు, ఇప్పుడు చూడు ఏమైందో. అదే మాకు అర్థం కావట్లేదు రక్ష, ఇప్పుడు చేతన్ అడిగితే ఏం సమాధానం చెప్పాలి? చేసింది చాలు, ఇక వాళ్ళ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి, ఒకవేళ అడిగితే మాకు చెప్పడం లేదు నువ్వే అడుగని చెప్పు, ముందైతే లంచ్కి వెళ్దాం పదండి అంటూ ఇద్దరిని లాక్కొని క్యాంటీన్లోకి వెళ్తుంది రక్ష. ప్రిన్సిపల్ రూమ్లోకి వచ్చిన అభిని చూసి నవ్వుతూ, ఓకే సార్ ఐ హ్యావ్ టు లీవ్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి అభి చేయి పట్టుకొని పార్కింగ్ లాట్ వైపు తీసుకుని వెళ్తాడు. బావా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటూ నిషాంత్ తన కార్ డోర్ ఓపెన్ చేయడంతో అయోమయంగా చూస్తూ అడుగుతుంది. లంచ్కి వెళ్తున్నాం, అటు నుండి మూవీ అంటూ అభి కూర్చున్న తర్వాత డోర్ లాక్ చేసి తను కూడా కూర్చున్న తర్వాత తనే డ్రైవ్ చేస్తూ కార్ని రెస్టారెంట్ ముందు ఆపి ఇద్దరు లంచ్ చేయడానికి వెళ్తారు. ఎవరికి ఏం కావాలో ఆర్డర్ ఇచ్చి వెయిటర్ వచ్చేలోపు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఆపోజిట్ టేబుల్ మీద కూర్చొనున్న విక్రమ్ మోహిత్ వీళ్ళని అక్కడ చూసి షాక్ అయినా త్వరలో మహల్లో మరో పెళ్లి బాజాలు మోగే సమయం దగ్గరలో ఉందని నవ్వుకుంటూ వీళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ లంచ్ ఫినిష్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. నిషాన్ అభి కూడా లంచ్ త్వరగా ఫినిష్ చేసి మూవీకి వెళ్ళి అక్కడ ఫుల్గా మూవీ ఎంజాయ్ చేసి సాయంత్రం మహల్కి రిటర్న్ అవుతారు. రోజులు చాలా సరదాగా గడుస్తున్నాయి. అప్పటికే 15 రోజులు ఎలా గడిచిపోయాయో తెలియకుండా గడిచిపోయాయి. ఈ కొద్ది రోజులు ఆశ న్యూ ఆఫీస్ స్టార్ట్ చేయడం వల్ల అందులో బిజీగా ఉంటే ఆయుష్ ప్రాజెక్ట్ డెడ్లైన్ దగ్గర అవ్వడంలో ఆ వర్క్లో బిజీ. ఒకవైపు ఆఫీస్ వర్క్ చూస్తూనే మరోవైపు ప్రణవి విక్రమ్ల మ్యారేజ్ వర్క్స్ చూసుకుంటూ క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తూ ఉంటారు. కంచికి వెళ్ళి సారీ షాపింగ్తో పాటు గోల్డ్ షాపింగ్ కూడా పూర్తి చేస్తారు. పెళ్లికి కేవలం 2 వారాలు ఉండడంతో నెక్స్ట్ వీక్ని ఆశి పేరెంట్స్తో పాటు విక్రమ్ మోహిత్ పేరెంట్స్ కూడా వస్తున్నారు ఇండియాకి. ఈ కొద్ది రోజుల వ్యవధిలోనే నిషాన్ మధు బాగా క్లోజ్ అయ్యి ఫ్రెండ్స్ అయ్యారు. నిషాన్ డైలీ ఒకసారి అయినా సరే గెస్ట్ హౌస్కి వెళ్ళి మధుతో మాట్లాడి వచ్చేవాడు. మధు కూడా నిషాన్ కోసం తను వస్తున్నాడని వెరైటీ డిషెస్ కుక్ చేసి పెట్టేది. మధుతో డైలీ కాల్స్ కూడా మాట్లాడుతూ ఉండేవాడు. ఆయుష్ మ్యారేజ్ అండ్ ఆఫీస్ వర్క్స్ వల్ల మహల్కి ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళ్తున్నాడో కూడా తెలియదు. కాబట్టి నిషాన్ మధుతో టైం స్పెండ్ చేస్తూ తనతో బాండింగ్ని పెంచుకున్నాడు. రోజులాగే నిషాన్ మధు కోసం గెస్ట్ హౌస్కి వెళ్ళేసరికి నిషాన్ కోసమే కిచెన్లో రకరకాల వంటలు చేయడంలో బిజీగా ఉన్న మధు, జస్ట్ 5 minutes నిషాన్. ఇద్దరు బాగా క్లోజ్ అవ్వడంతో సార్ ఎక్కడికో ఎగిరిపోయిందిలేండి. అలా కూర్చొని ఈ జ్యూస్ తాగుతూ ఉండు అంటూ గ్లాస్ చేతికి ఇస్తూ మళ్ళీ కిచెన్లోకి వెళ్తుంది మధు. మధు ఎందుకంత స్ట్రెయిన్ అవుతున్నావు? నేను మహల్కి వెళ్ళి డిన్నర్ చేసేవాడిని కదా,
నిన్న మొన్న కూడా ఇక్కడే తిన్నాను. వదిన అడుగుతుంది ఎందుకు డైలీ డిన్నర్ చేయడం లేదు అని. కవర్ చేయలేక చస్తున్నాను. నువ్వు నాతో డిన్నర్ చేయడం చాలా రేర్. అలాంటి అవకాశాన్ని నేను ఎందుకు వదులుకుంటాను అంటూ కుక్ చేసినవన్నీ టేబుల్ మీద పెడుతూ జస్ట్ 10 మినిట్స్ ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కమ్ అంటూ నిషాన్ చేయి పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకుని వెళ్ళి తనే స్వయంగా వడ్డిస్తూ పక్కనే కూర్చుంటుంది. నిషాన్ పుల్కా విత్ పన్నీర్ తింటూ వావ్ కర్రీ చాలా బాగుంది, చాలా బాగా చేసావంటూ మరో 2 పుల్కాలు ఎక్స్ట్రా తిని సోఫాలో సెటిల్ అవుతాడు. నిషాన్ పక్కనే కూర్చుంటూ మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ నిషాన్. ఇన్ఫ్యాక్ట్ నాకు మీలో అన్నీ నచ్చుతాయి, ఒక్కటి తప్ప. అది మీరు చేంజ్ చేసుకుంటే నిజంగా మీరు అందరికీ రోల్ మోడల్లా ఉంటారు. నాకు రోల్ మోడల్ అవ్వాలని లేదు మధు, ఎందుకంటే నా రోల్ మోడల్ అన్నయ్య. సో అన్నయ్యని చూసి ఇన్స్పైర్ అయితే చాలు, వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అవుతారు అంటూ చిరునవ్వుతో చెప్తాడు. ఇదిగో ఇదే నిషాన్, నాకు మీలో ఇదే నచ్చదు. ఎప్పుడు అన్నయ్య అన్నయ్య అంటూ ఆయన భజన చేస్తూ ఉంటారు తప్ప మీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలని ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన దగ్గర సర్వెంట్ లాగా ఎందుకు చేస్తున్నారు, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు? ఆ మహల్కి ఆయన ఒక్కడే కాదు, మీరు కూడా వారసులే అంటూ ఫ్లోలో చెప్తూ ఉంటుంది తప్ప ఎర్రగా అయిన నిషాన్ మొహాన్ని గమనించదు. ఇప్పుడు నిషాన్ మధుకి ఎలా వార్నింగ్ ఇవ్వబోతున్నాడు? అండ్ నిషాన్ మధుని లవ్ చేస్తున్నాడా? వీళ్ళిద్దరికి మ్యారేజ్ అవుతుందని అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.